ప్రైజ్ ద లార్డ్. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్ప నామమున మీ అందరికీ రక్షణ, స్వస్థత, సమాధానం, ఆశీర్వాదం, పరలోకం కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానం 3వ అధ్యాయం 6వ వాక్యభాగం. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. పరిశుద్ధుడైన యేసయ్యను ఆరాధించుచు అనుక్షణము ఆయనను ప్రేమించుచు ఆయన రక్షణ ఆనందం అనుభవించుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మన రక్షణకర్త అయిన దేవుడు, పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు, నిత్య రక్షణకు కారకుడు. ఆయనే మన రక్షణ ఆధారమై ఉన్నాడు. లోకములో నీటిలో నుండి, అగ్నిలో నుండి, ప్రమాదముల నుండి, విపత్తుల నుండి రక్షించేవారు ఉన్నారు, రక్షక భటులు కూడా ఉన్నారు. కానీ పాపములో నుండి, నిత్య నరకములో నుండి ఆత్మను రక్షించగలవారు భూలోకములో ఎవరూ లేరు. దేవతలు, దేవుళ్ళు, మహానుభావులు అనబడిన వారు కూడా రక్షించజాలరు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదైనదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అవును ప్రియులారా, సకల శరీరు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చనిపోవచ్చున్నారు. పాపం వలన వచ్చు జీతము మరణము. అది అగ్ని ఆరదు, పురుగు చావని ప్రాంతం. అక్కడ ఏడుపు, పండ్లు కొరుటయు ఉన్నవి. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమము పాపముగా మారి సకల శరీరములో ప్రవేశించి ఆ పాపమును తీసివేయుటకై, పాపపు శిక్షను కొట్టివేయుటకై, పాప ప్రక్షాళన కలుగు చేయుటకై యేసయ్య సకల శరీరుల కొరకు కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి మన కొరకు తన రక్తమును చిందించెను, మరణించెను, తిరిగి 3వ దినమున లేచెను. ఆ అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన, పాపము లేని ఆ రక్తము పాపమును తీసివేసి పాపపు శిక్షను కొట్టివేయబడి రక్షణ ఆత్మకు కలుగు చేయును. సకల జనుల ఎదుట సిద్ధపరిచిన ఆ రక్షణ సర్వ శరీరులు చూచుచున్నారు. రక్షకుడైన యేసయ్య ద్వారా రక్షణను అనుభవించుచున్నారు. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. యేసయ్య యొద్దనే రక్షణ దొరుకును. కావున దేవుని ప్రియులారా, సరి అయిన రక్షణ మారు మనసు లేక ఉన్నావా? రక్షణ పొందుకొనుము, నరకమును తప్పించుకొందువు, ప్రభుతో నిత్యము ఉందువు. ప్రార్థన. మా రక్షణకు ఆధారభూతుడైన యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రములు. అవును ప్రభువా, సకల శరీరులు మీరు కలుగు చేసే రక్షణ చూచున్నట్లుగా మీరు కార్యాలు చేయండి. మీరు మా కొరకు కలవరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ రక్షణ ప్రతి ఒక్కరూ కన్నులతో చూచున్నట్లుగా, రక్షణ సంతోషాన్ని అనుభవించున్నట్లుగా, రక్షణ ఆనందముతో కేకలు వేయినట్లుగా ఉన్నతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని, ప్రతి మోకాలి ఎదుట వంగునట్లుగా, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించున్నట్లుగా ఓకమించిన ఘనకార్యములు చేసి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన రక్షణను చూచుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.